పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాభివందనములు. అందరికీ వందనాలు. యేసయ్య నామమునకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవాతి దేవుడు గడిచిన సంవత్సరములన్నిట అనేక వాగ్దానముల చేత మనల్ని దర్శిస్తూ మనతో మాట్లాడుతూ ఎంతగానో ప్రారంభ గడియలోనే మనకు చక్కటి వాగ్దానాలు ఇచ్చి ఆయన వాగ్దాన పూర్ణుడు గనుక వాగ్దానములు నమ్ముచున్న ప్రజల పట్ల నెరవేర్చే గొప్ప దేవుడు ఆయన. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. ప్రతి వాగ్దానము మన కొరకే ఆయన బైబిల్ గ్రంథములో లిఖింపజేశారు. వేల వాగ్దానాలు ఉన్నాయి. ప్రతి నెల ప్రతి సంవత్సరం ఒక చక్కటి వాగ్దానం ద్వారా మనల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ ఆశీర్వాదకరమైన అనుభవాల్లో ప్రభు నడిపిస్తున్నారు. ఈ సంవత్సరం మనకు చక్కటి వాగ్దానం. ఈ వైరస్ దినాల్లో ఎంతో విచారపడ్డాం, ఎంతో దిగులు చెందాం, ఎంతగానో భయపడిపోతూ వచ్చాం. ప్రియులారా, భయము, విచారములు, దిగులు, వేదన, చింత మనల్ని వెంటాడుతూ ఈ రోజుల్లో ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనతో పరిశుద్ధాత్ముడు ఈ చక్కటి వాగ్దానాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు. నేను మీ విచారములను కొట్టివేయబోతున్నాను, మీ నోటు నిండా నవ్వు కలుగజేయబోతున్నాను, నేను ఆనందాన్ని కలుగజేయబోతున్నాను. హల్లెలూయా అని ఆయన మనతో చెప్తున్నాడు. రకరకాల విచారాలు ఎదుగొచ్చిన పిల్లలకు వివాహాలు ఎలాగూ చేయాలనే విచారం, సంతానలేమితో నిందలు, అవమానాలు, బాధలు అనుభవిస్తూ అదొక విచారం. సరైన వ్యాపారములు లేకుండా వ్యాపారములు నష్టపోతూ అయ్యో ఇంత పెట్టుబడి పెట్టామే, మనకు సరైన లాభాభివృద్ధి లేదు అనే విచారం. చేతి పని చేసుకుంటున్న వారికి విచారం, వ్యాపారాలు చేసుకుంటున్న వారికి విచారం, వ్యవసాయములో కూడా భయంకరమైన తెగుళ్ళు చేత ప్రియులారా బాధపడుతూ లక్షల కోట్ల రూపాయలు వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టి వాళ్ళు కలిసి రాక వాళ్ళ కష్టార్జితం అంతా బూడిదలో పన్నీరుగా మార్చబడుతూ ఉన్నప్పుడు అనేక మంది రైతులు విచారపడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న అనుభవాలు కూడా మనం చూస్తున్నాం. అయితే అభయ హస్తాన్ని చాపుచున్న దేవుడు, నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చుటకు శక్తి గలవాడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఈ ప్రారంభ గడియల్లో ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన ఆయన ప్రజలమైన మనందరితో మాట్లాడుతున్నాడు. నేను మీ విచారములన్నిటిని కొట్టివేసి నేను ఆనందమును కలుగజేయబోతున్నాను. ఆమేన్. అంటే మిమ్మల్ని సంతాన ప్రాప్తుల్ని చేయబోతున్నాను, మీ వ్యాపారాన్ని అభివృద్ధి పరచబోతున్నాను, మీ చేతి పనుల్ని ఆశీర్వదించబోతున్నాను, మీ ఉద్యోగాల్లో మీరు అనుకున్న ప్రదేశాలకి నేను మిమ్మల్ని పంపించబోతున్నాను. ఆమేన్. మీకు ఏ బలహీనతలు రాకుండా మీ విచారములన్నీ కొట్టివేయటానికి, నోటి నిండా నవ్వు కలుగజేసి మీకు ఆనందాన్ని కలుగు చేయటానికి నేను ఈ వాగ్దానాన్ని మీకు ఇచ్చి ఉన్నానని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. బైబిల్లో మనం చూస్తూ ఉంటుంటే ఎన్నెన్నో అనుభవాలు మనకు కనబడుతూ ఉంటాయి. బైబిల్లో కీర్తనాకారుడు రాస్తున్నాడు 38వ కీర్తన 18వ వచనంలో చక్కటి మాట రాయబడి చదవండి. నా దోషములు నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపములను గూర్చి నేను విచారపడుచున్నాను. చూడండి, నా దోషములు నేను ఒప్పుకొనుచున్నాను, నాలో పాపముంది, నేను పాపములో పొర్లాడుతూ వచ్చాను,
నా పాపం, నా అవిధేయతల గురించి, నా పాపాల గురించి, నా అతిక్రమాల గురించి, నా తల్లి నన్ను పాపంతోనే కంది, నేను జన్మతః పాపిని, యవ్వన వయసులో కర్మపాపం కూడా నాలో జ్వరబడతా వచ్చింది, నేను చేసిన అతిక్రమాల విషయమై, నేను చేసిన పాపాల విషయమై నేను విచారపడుతూ ఉండగా ఏమండి, నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా, ఆమేన్. ఎందుకు వచ్చాడు? నా పాపాన్ని తొలగించటానికి వచ్చాడు. మన పాపముల గురించి మనం విచారపడుతూ ఉండగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2020 సంవత్సరాల క్రితం లోకానికి అరుదించి కన్య మరియ గర్భాన ఉద్భవించి 33.5 సంవత్సరాలు ఈ లోకములో శరీరధారిగా జీవించి 3.5 సంవత్సరాలు బృహత్తరమైన మహత్తరమైన పరిచర్య చేసి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు చేస్తూ వచ్చాడు ఆయన. ఆ తరువాత ప్రపంచ మానవాళి యొక్క పాప విమోచన కొరకై కల్వారి శిలువలో బలైపోయి ఆయన విలువైన రక్తాన్ని చిందించి మీ పాపాల విషయమై, నా పాపం విషయమై విచారపడుతూ ఉండగా ఆయన నూతన సంవత్సరం అడుగుపెట్టి మనతో చెప్తున్నాడు, నేను మీ విచారములు కొట్టివేయబోతున్నాను. ఆమేన్. మీ పాపాన్ని పరిహరించి నేను మిమ్మల్ని పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, నిర్దోషులుగా, నిష్కలంకులుగా, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారిగా మీ జీవితాల్ని, మీ జీవిత మనుగడలో నేను తీర్చిదిద్ది మిమ్మల్ని ఒక ధైర్యముతో ప్రియులారా ఒక పవిత్రమైన మార్గాల్లో, నవనూతనమైన మార్గాల్లో నడిపిస్తాను అని మన పాపాలు తీసివేయటానికి, తొలగించటానికి వచ్చిన దేవుడు మనం ఆరాధించుకుంటున్న ప్రభువైన యేసుక్రీస్తు. ఇక మన పాపాల గురించి మనం విచారపడవలసిన పని లేదు. మన పాపాలన్నిటినీ పరిహరించి తూర్పుకి పడమరకి ఎంత దూరమో అంత దూరం మన అతిక్రమాల్ని, మన అవిధేయతల్ని, మన పాపాల్ని విసిరిగొట్టాడు యేసయ్య. చప్పట్లు కొట్టాడు గట్టిగా, ఆనందాన్ని కలుగు చేస్తూ వచ్చాడు. ఇక మనం పవిత్రమైన మార్గాలు నడుచుకుంటూ ప్రభు అనుగ్రహిస్తున్న పరసంబంధమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన దీవెనల చేత నింపబడుతూ ఆనంద ప్రవాహములో మనం ముందుకు వెళ్ళిపోవాలని ఈ లేఖనం చెప్తుంది. పౌలు గారు దేవుని వాక్యాన్ని ఆ పత్రికలో ఆయన రాస్తున్నాడు. పౌలు గారు మాట్లాడుచూ ఉండగా అక్కడ అనేకులు దుఃఖపడుతున్నారు, అనేకులు పశ్చాత్తాపడుతున్నారు. కొరింథీ పత్రికలో మనం చూస్తున్న మాటలు కనబడతాయి. 7వ అధ్యాయం, కొరింథీలు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 8, 9, 10 వాక్యాలు చదువుతుంటే పౌలు ఆ పత్రికలు రాస్తున్నప్పుడు అది చదివిన వారందరూ కూడా విచారపడిపోతున్నారు, బాధపడిపోతున్నారు, దుఃఖపడిపోతున్నారు, కన్నీళ్లు విడుస్తున్నారు, కలవరాల మధ్యలో కురింగిపోతున్నారు, విసిగి వేసారిపోతూ ఉన్నారు. అయితే మీరు దుఃఖపడుతున్నారని నేను విచారపడలేదు అంటాడు పౌలు గారు. ఆమేన్. చదవండి. నేను రాసిన పత్రిక వలన, నేను మిమ్మల్ని దుఃఖపెట్టడం వలన విచారపడను, విచారము కలిగినను, నేను మిమ్మల్ని దుఃఖపెట్టానని తెలుసుకుని ఉన్నప్పటికీ చదవండి, మీరు దుఃఖపడుతురని నేను సంతోషించట్లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితురని ఇప్పుడు సంతోషిస్తున్నాను. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఆ పైవచనాలు మనం చూస్తుంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన విచారములన్నీ కొట్టివేయబడాలంటే, మన నోటి నిండా నవ్వు కలుగు చేసి నిత్య ఆనందము చేత, నిత్య సంతోషము చేత, ఆనంద ప్రవాహములో మనం ఆరాధిస్తున్న యేసయ్య మనల్ని, మన కుటుంబాలను కొనసాగించాలని ఉద్దేశించిన వారమైతే దేవుని సన్నిధిలో ఈ నూతన సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరపు ఆరాధనలో అడుగుపెట్టిన మరుక్షణమే మనకి అభయ హస్తాన్ని చాపి మీ విచారమును కొట్టివేసి నేను ఆనందాన్ని కలుగు చేయబోతున్నానని సెలవిచ్చిన దేవుడు. మనకు, మన కుటుంబాలకి ఆనందం కలగాలంటే మనమందరం కూడా దైవ చిత్తానుసారంగా దుఃఖపడాలి. ఆమేన్, హల్లెలూయా. ఇక వేటి కొరకు దుఃఖపడకూడదు. తిండి లేదని కానీ, వస్త్రాలు లేవని కానీ,
ఏమండి? ఇక ఇదేని కొరకు విచారపడకూడదు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని. నా బిడ్డలారా, మీ వస్త్రముల గురించి కానీ, మీ దేహాల గురించి కానీ చింతపడవద్దు, కృంగిపోవద్దు. ఇవన్నీ మీకు కావాలని నాకు తెలుసు అంటాడు ఆయన. ఆమేన్. ఇవన్నీ మనకు కావాలని ఆయనకు తెలుసు. వీటన్నిటి విషయమై విచారపడువారు, దుఃఖపడువారు, కన్నీళ్ళు విడిచివారు, నన్ను ఎరగని వారు విచారపడతారు, నన్ను ఎరగని వారు చింత నొందుతారు. మీరు దుఃఖపడవద్దు. మీరు అనేక పక్షుల కంటే, అడవిలో పువ్వుల కంటే మరి ఎంతో శ్రేష్టమైన వారు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి, నేను మీ విచారములన్నింటినీ కొట్టివేసి ఆనందాన్ని కలుగు చేస్తాను, మీకు సమృద్ధిని అనుగ్రహిస్తాను, మీకు జీవాన్ని ప్రసాదిస్తాను, మీరు ఉన్నతమైన అనుభవాల్లో మిమ్మల్ని, మీ కుటుంబాల్ని నడిపిస్తానని వాగ్దానపూర్వకంగా పరలోకమందున్న దేవాతి దేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. కనుక వేటి విషయమై ఈ సంవత్సరములో అడుగుపెట్టిన మనం అందరం కూడా విచారపడవలసిన పని లేదు. ఆమేన్. మీ విచారములన్నీ కొట్టివేస్తున్నాడు ఆయన. మనకు ఆనందాన్ని, సంతోషాన్ని కలుగు చేయబోతున్నాడు. బైబిల్లో అనేకులు విచారపడుతున్నట్లుగా వాళ్ళ విచారమంతా, వాళ్ళ కన్నీళ్ళన్నీ దుఃఖము. ప్రియులారా, వస్త్రము తొలగించబడి సంతోష వస్త్రము ధరించుకున్న వారై ఆనంద ప్రవాహములో వాళ్ళ కన్నీళ్లు నాట్యంగా మార్చబడటం లేఖనాల్లో అనేకుల చరిత్రలో మనం బైబిల్లో చదువుతుంటే అనేకుల చరిత్రలు మనకు కనబడతా ఉంటాయి. చేతికొచ్చిన పంట చీడ పురుగులు తినేస్తున్నాయి. చేతి పని చేస్తుంటే కలిసి రావట్లా. అన్ని ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, దేవుడు అంటాడు, నాకు రావాల్సినది నా బిడ్డలారా నా మందిరంలో పెట్టండి, ఆహారం సమృద్ధిగా ఉండేటట్లుగా. అప్పుడు మీరు నాకు మొర్రపెట్టి నా సన్నిధిలో ప్రార్థించుకుంటూ నన్ను అడగండి. నేను అప్పుడు మీకు ఏం చేస్తానంటే ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనన్నీ విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానంటాడు. చదవటానికి సమయం కాదు, అగ్గై పుస్తకంలో ఉంటుంది ఈ మాటలు. ప్రియులారా, ఆ తర్వాత ఆయన అంటాడు, మీ పంటలను తినే చీడ పురుగులను గద్దిస్తాను. ఆమేన్. మీ చేతి పనులన్నిటినీ ఆశీర్వదిస్తాను, మీ వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తాను, మీ వ్యవసాయాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తాను. అన్ని కోణాల్లో నా ప్రజలైన మిమ్మల్ని ఉన్నతమైన ఆశీర్వాదాల చేత నింపటానికి, ఏదైతే మీరు ఆశీర్వాదం పొందుకోకుండా ఆటంకంగా ఉన్నాయో వాటన్నిటిని నేను గద్దిస్తాను, వాటన్నిటినీ మీలో నుంచి తొలగిస్తాను, ఆకాశ వాకిళ్ళు విప్పుతాను, పట్టజాలనన్ని విస్తారమైన దీవెనలను కుమ్మరిస్తాను, మీ విచారము కొట్టివేసి మీకు నోటి నిండా నవ్వు కలగజేసి ఆనందాన్ని కలుగు చేస్తానని చెప్తున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అట్లాంటి అనుభవాల్లో మనం అందరము కొనసాగాలని ఆయన కోరుకుంటున్న రాత్రి ఈ నూతన సంవత్సరపు రాత్రి. ఆమేన్. బైబిల్లో మరొక చోట చూస్తుంటే ఆమెకి పిల్లలు లేరు. దేవుడు అంటాడు, నీ సంతతిని ఆకాశ నక్షత్రముల వలె సముద్రపు ఇసుక రేణుల వలె చేస్తానని చెప్పాడు అబ్రాహాము గారికి. అప్పటికి ఒక్క కుమారుడు కూడా లేడు అబ్రాహాముకి. ఆ తర్వాత అబ్రహాము భార్య అని శారా అంటది, అబ్రాహాం నా యజమానుడా, పిల్లల్ని నీకిస్తాన్నాడు కానీ నాకిస్తానని చెప్పలేదు ఆయన. మళ్ళా నన్నేమన్నా అంటే, శారా నువ్వు నవ్వావు అని హేళన చేశాడు ఆయన. నన్ను హేళనకరంగా మాట నీకిస్తా అన్నాడు. సరే ఐగుప్తురాలు వెంటపో అని ఆ ఆగర్ని ఆమెకి ఆయన జత చేసింది. మొత్తం మీద వాళ్ళు సంసార ధర్మాన్ని నిర్వర్తించారు. వెంటనే ఆగరి గర్భాన్ని దేవుడు తెరిచాడు. తెరిచినప్పుడు ఆగరు ఏమనుకోవాలి? మా అక్క అయిన శారమ్మ తన జీవితాన్ని త్యాగం చేసి తన యజమాను నాకు కట్టబెట్టి ఇదిగో ఇట్లాంటి గర్భం ధరించడానికి నాకు మార్గదర్శి అయింది.
ఆమెను నేను కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా తల మీద పోసుకున్న నా రుణం తీరదు అనుకోవాలి కదండి. అనుకోవట్లా. ఎప్పుడైతే గర్భవతి అయిందో, గర్భం ధరించిందో, తన యజమానురాలైన శారాని నీచమైన దానిగా చూస్తుంది. అనరాని మాట్లాడుతుంది శారమ్మని. శారా ఎవరు? ఏమండి ప్రియులారా, ఆ ఇంటి యజమానురాలు తన జీవితాన్ని త్యాగం చేసుకుని ఆమెకి తన భర్తనిచ్చేసింది. అట్లాంటి పరిస్థితుల్లో ఆమె బాధపడిపోతూ వెంటనే అబ్రాహాముతో చెప్తుంది శారా, ఆగర్ని ఇంట్లోంచి పంపించేసేయి అంటుంటే అబ్రాహాము గారు ఆలోచిస్తుంటే దేవుడు చెప్తాడు ఏమని, అబ్రహాం ఈ విషయంలో నీ భార్య అయిన శారా చెప్పే మాట విను అని చెప్తాడు. వెంటనే విన్నాడు. తెల్లవారిన తర్వాత రెట్లు సర్దిబోపు పెట్టి నీళ్ల బుడ్డిచ్చి నీళ్ల తిత్తిచ్చి భుజం మీద పెట్టి చంటిబిడ్డని, ఇస్మాయిల్ పుట్టాడు, చంటిబిడ్డని సంకలో పెట్టేసి వెళ్ళిపోమంటే ఆమె బేర్షాబా అరణ్యంలోకి వెళ్ళి, ఏమంటే బైబిల్ రాస్తుంది, అటు ఇటు తిరగతా ఉందంట. ఎన్ని రోజులు అబ్రహాం గారు ఇచ్చిన రెట్లు ఉంటాయి? ఎన్ని రోజులు ఆయన ఇచ్చిన నీళ్ల బుడ్లో నీళ్లు ఉంటాయి? తీసుకెళ్ళిన ఆహారం అయిపోయింది, పట్టుకెళ్ళిన నీళ్ల తిత్తులో నీళ్ళు అయిపోయినాయి. పోనీ ఆమె అయితే తట్టుకుంటుంది, పెద్దది కనుక. ఈ చంటి పిల్లోడు వీడు ఎలా తట్టుకోగలడు? ఈమెకి తిండి లేక ఆమెకి పాలు లేవు. ఏమండి ఈ చంటి పిల్లోడికి మరి రొట్టె తినిపిద్దామన్నా, నీళ్లు తాపిద్దామన్నా బుడ్లో నీళ్ళు అయిపోయినాయి, ఆహారం అయిపోయింది, ఆకలి చేత మరి ఇస్మాయేలు అల్లాడిపోతున్నాడు. అప్పుడు ఆ బెర్షెబా అరణ్యంలో అటు ఇటు తిరుగుతున్న ఆఖరి జీవితంలో విచారం ప్రారంభమైంది. అప్పుడు అనుకుంటుంది ఆగరు ఏమని, ఈ పిల్లోడు చావు నేను చూడలేను, వీడు నా కళ్ళెత్తితే చచ్చిపోయేటట్టున్నాడు, సరిగ్గా ఆహారం లేదు, గొంతు ఎండిపోతుంది, వీడికి నీళ్లు పట్టిద్దామనక్కడ బుట్లో నీళ్ళు లేవు, వీడిని సాగు నేను చూడలేనని విచారపడిపోతూ, బాధపడిపోతూ, దుఃఖపడుతూ, ఏడుస్తూ, రోదిస్తూ, కన్నీళ్లు విడుస్తూ ఆగరు. రాత్రి ఎంత దూరంలో ఒక పొద ఉంటే ఆ పొదల మధ్యలో ఆ పిల్లోడిని పాడేసి, వీడు మరణం, వీడు చావు నేను చూడలేనని అట్లా అటువైపు దేవుని వైపు ముఖంతో తిప్పుకొని కన్నీళ్లు విడుస్తూ విచారపడుతూ బాధపడిపోతుంది. ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు ఆగరు యొక్క కన్నీళ్లు చూచాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా, ఆమేన్. ఆగరు యొక్క విచారమును చూచాడు, ఆగరు యొక్క కన్నీళ్లు చూచాడు. చూచిన దేవుడు దిగి వచ్చి, ఆగరు నీ కుమారుని కూడా నేను గొప్ప జనముగా చేయబోతున్నాను. ఆమేన్. విచారపడవద్దు, నీ కుమారుని గర్భములో నుండి 12 మంది రాజులు రాబోతున్నారు. చప్పట్ల కొట్టండి గట్టిగా, ఆమేన్ అని దేవుడు మాట్లాడి వెంటనే అలా అటువైపు చూస్తే నీటి ఊట ఉబ్బుకుతుంది. హల్లెలూయా. ఆ తిత్తులో నీళ్లు బుడ్లో పట్టుకొని పిల్లోని దగ్గరికి తీసుకొని నీళ్లు పట్టించింది. వాడు పెద్దోడయ్యాడు. తర్వాత ఒక ఐగుప్తురాయనని ఆయనకి, ఆ ఇస్మాయిల్కి జత చేసి వివాహం చేసింది. నా దేవుడు మన విచారమును కొట్టివేసి ఆనందాన్ని కలుగుజేయునుగాక. ఆగరు విచారమును కొట్టివేసి, కన్నీళ్లు తుడిచి, విచారమును కొట్టివేసి, దుఃఖాన్ని తొలగించి, రోధిస్తున్న తన జీవితం రోదన తొలగించి, తమ కన్నిటిని నాట్యముగా మార్చిన దేవుడు, నిశ్చయముగా వాగ్దానం ఇచ్చిన దేవుడు మీ విచారములన్నీ కొట్టివేయునుగాక. మీకు ఆయన ఆనందమును, ఆగరి కన్నీళ్లు తుడిచిన దేవుడు, ఆగరి యొక్క రోదన తొలగించిన దేవుడు, ఆగరి యొక్క నిట్టూర్పులు విన్న దేవుడు, దిగివచ్చి తన నోటి నిండా నవ్వు కలగజేసిన దేవుడు, తన కుమారుని బతికించిన దేవుడు మనకు కూడా మన విచారములన్నీ కూడా కొట్టివేసి నెమ్మది దయచేయునుగాక, ఆనందాన్ని కలుగు చేయునుగాక. ఆమేన్. అట్లాంటి అనుభవాల్లో మనందరినీ నడిపిస్తాడని ఈ లేఖనాలు చెప్పకనే చెప్పుచున్న నాకు సత్యాలు. బైబిల్లో మనం చూస్తుంటే ఆ దేశంలో యూదుడైన మొర్దెకై
సూషన్ పట్టణంలో, సూషన్ కోటలో. అతని ఉద్యోగం ఏంటంటే వాచ్మెన్ డ్యూటీ చేస్తూ ఉంటాడు. ఆ దేశాన్ని మరి అధికారముగా ఉన్న మంత్రి ఆమాను. ఈ ఆమాను మంత్రి గారు వస్తున్నప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా 127 సంస్థానాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా హామాను మంత్రి గారికి సెల్యూట్ చేస్తున్నారు. మంత్రి గారు నమస్కారం అండి, అయ్యా గుడ్ మార్నింగ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి అని చెప్తా ఉన్నారు. అయితే మొర్దెకై మంత్రికి వందనాలు చెప్పట్లేదు, నమస్కారం చేయట్లా. ఇక అక్కడి నుంచి యూదులందరినీ నాశనం చెయ్యాలని, యూదులందరినీ సంహరించాలని కంకణం కట్టుకున్న హామాను రాజు దగ్గర తాకీదు రాయించుకొని, రాజు ఉంగరపు ముద్ర వేయించి 127 సంస్థానాల్లోని యూదులకి మరణము రాబోతుంది, నాశనము తటస్థించబోతుంది అని ప్రకటిస్తూ వచ్చాడండి. అట్టి సమాచారం ప్రకటించబడిన వెంటనే మొర్దెకై తనకు ఎందుకని అనుకోకుండా పట్టణపు నడి మధ్యలోకి వెళ్ళి తన ప్రజల విషయమై విచారపడుతున్నాడు, రోదిస్తున్నాడు, కన్నీళ్లు విడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం మాటలు ఉంటాయి. ఏడుస్తున్నాడు, నిట్టూర్పులు విడుస్తున్నాడు, ఉపవసించి ప్రార్థిస్తున్నాడు. ఆ సందర్భంలో జరిగిన సంఘటన ఏంటంటే, ప్రియులారా, ఎప్పుడైతే మొర్దెకై ప్రార్థన చేస్తూ వచ్చాడో కన్నీళ్లు విడుస్తూ, మొర్దెకైకి వచ్చిన విచారమును చూసిన దేవాది దేవుడు తన విచారమును కాకుండా యూదులందరికీ కలిగిన విచారమును కొట్టివేశాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా, ఆమేన్. కొట్టివేశాడండి. ఆ తదుపరి మనం లేఖనాల్లో చదువుతూ ఉంటుంటే ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 15 నుంచి 17 వరకు చదివితే చక్కటి మాటలు ఉన్నాయి. చదువుదాం. రాజ వస్త్రములు, కిరీటం, ధూమ్ర వర్ణములు గల వస్త్రములను ధరించుకున్నవాడై రాజు సముఖం నుండి బయలుదేరుచు సూసను కోటలో యూదులందరూ ఆనందించి సంతోషముందెను, మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగెను. హల్లెలూయా. అనేకులు యూదులు అనుసరిస్తున్న మార్గమును అవలంబించిరి అని అన్నట్లుగా ఆ లేఖనాల్లో చూస్తాం. దేవాతి దేవుడు యూదులందరికీ కలిగిన విచారములను కొట్టివేశాను. వాళ్ళ నోటి నిండా నవ్వు కలగజేశాడు, ఆనందాన్ని కలుగజేశాడని ఈ లేఖన భాగాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. ఇట్లాగ అనేక మంది విచారపడుతూ ఉండగా, అందుకే కీర్తనాకారుడు చెప్తా ఉంటాడు, నా అంతరంగమందు విచారములు ఎన్నున్నాయి, ఎచ్చగా అంటే లెక్కలేదు. ఎన్నో విచారాలు ప్రజలమైన మన జీవితాల్లో రకరకాల విచారాల చేత మనం బాధపడుతూ, మొత్తబడుతూ, కొట్టబడుతూ, కుమిలిపోతూ, కన్నీళ్లు విడుస్తూ. పిల్లలందరూ ఎదిగిపోయారే, మగపిల్లలు ఎదిగిపోయారు, ఆడపిల్ల ఎదిగిపోయింది, నాకు సరైన మరి పని లేదు, వీళ్ళని పోషించడానికే కష్టమవుతుంది, వీళ్ళ జీవితాల్లో శుభకార్యములు నేను చూస్తానా అని ఆ తండ్రికి ఎంత విచారము. ఇట్లాంటి తండ్రులు సర్వ ప్రపంచంలో కోకొల్లలుగా మనకు కనబడతారు. అయితే నా దేవుడు ఈ నూతన సంవత్సరం అడుగుపెట్టిన మనతో చెప్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ విచారమును నేను కొట్టివేయబోతున్నాను, నీ కన్నిటి నాట్యంగా మార్చబోతున్నాను, నీ దుఃఖ వస్త్రము తొలగించి సంతోష వస్త్రమును ధరింపజేయబోతున్నాను, నీ అంగలార్పును నాట్యముగా మార్చబోతున్నాను, నీకు ఆనందాన్ని కలుగజేయబోతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉందండి, వాళ్ళు హైందవ కుటుంబస్తులు. ఏమండి ప్రియులారా, ఆమెకు ఒక భయంకరమైన జబ్బుతో బాధపడుతున్నప్పుడు, ఆ జబ్బుతో ఆ మనిషి చచ్చిపోద్దని
యజమానుడు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఒక కూతురు, ఆమెని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నాన్నవారు దూరం అయిపోయారు, అందరూ దూరం అయిపోయారు. ఇప్పుడు భర్త కూడా దూరం అయిపోయాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? అనేక విచారముల చేత కొట్టబడుతూ మొత్తం పడుతూ ఉండగా ఎవరో ఒక సహోదరి, అమ్మా, యేసు ప్రభు నీ విచారాన్ని తొలగిస్తాడు. ఆమేన్. యేసు ప్రభు నీ కుటుంబానికి ఆనందాన్ని కలుగు చేస్తాడు. వెళ్ళిపోయి నీ యజమానుడు తిరిగి వస్తాడు. నా మాట విను, చిన్న ప్రార్థన చేసుకో, దేవుడు నీ అంగలార్పును నాట్యంగా మారుస్తాడు. మొత్తం మీద ఎవ్వరూ లేక ఇంటింటికి పాసు పని చేసుకుని ఆ పని ఈ పని చేసి కూలి నాలి చేసుకుంటూ మొత్తం మీద బిడ్డను పెంచుకుంది. కూతురికి వివాహ వయసు వచ్చింది. పెళ్లి చేయలేక విచారపడుతూ బాధపడిపోతుంటే ఆమెకి 2 అన్నలు, ఒక అక్క. 2 అన్నలు ఈ చెల్లిని తీసుకెళ్ళి, చెల్లెమ్మా నేను విచారపడొద్దు, మా మేనగోళ్ళకి మేము పెళ్లి చేస్తాం అని చెప్పేసి ప్రియులారా మరి అన్నారు. అప్పటికే ఆ జబ్బుతో బాధపడుతున్న ఆ సహోదరి యేసయ్యకు ప్రార్థన చేసుకున్నట్టు ద్వారా ఆమెలో ఉన్న వ్యాధి నయమైపోయింది. చప్పట్ల కొట్టండి గట్టిగా. బాగుపడింది, ఆనందిస్తుంది, ప్రభువునందు ఆనందిస్తుంది, ప్రభువునందు సంతోషిస్తుంది. ఎప్పుడైతే ఇవి యేసు ప్రభువుని నమ్మిందో ప్రియులారా, వెంటనే జరిగిన చరిత్ర ఏంటంటే, ఆమెను వీళ్ళు అన్నగారులు మరి లోకంలోనే విగ్రహారాధనలోనే ఉన్నారు కనుక ఆమెని ఏం చెప్పారంటే, నువ్వు గనక పెళ్ళివారు వస్తారు మా మేనగాళ్ళు చూసుకోవటానికి, మాకున్న వెండి మాకున్న బంగారం వేసి పట్టు చీర కట్టి పెళ్లి కూతురిగా సిద్ధపరిచి ఆ వచ్చిన వాళ్ళకి చూపిస్తాం. నువ్వు కనపడొద్దు, నువ్వు బొట్టు పెట్టుకో, నువ్వు ప్రభువుని నమ్మావు, నమ్మితే నమ్ముకున్నావులే, ఆ వసారులో ఉండి తాళం వేసేస్తావంటే, నేను బయటికి రానన్నయ్య, నా కూతురు పెళ్ళి అయితే చాలు, నేను ఇంకేం కోరుకోవట్లేదు, నేను ఒంటరిగా ఉన్నా పర్లేదు, నా యేసయ్య నాకు తోడుగా ఉంటాడు, మీరు చెప్పినట్టుగానే ఆ రూమ్లో ఉంటాను అని చెప్పి ఆ రూమ్లో ఉందండి. పెళ్ళివారు 3 కారులో వచ్చారు. పెళ్ళి కూతురు బంగారు బొమ్మ, చాలా అందంగా ఉంటుంది, వెరీ వెరీ బ్యూటీనెస్. ఇక మళ్ళా అదేంటండి అది లవ్లీ, ఫెయిర్ అండ్ లవ్లీలు, లిప్టిక్లకి ఏమి అట్టక్కల, నేచురల్ బ్యూటీనెస్. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ అంత అందం ఆ పెళ్లి కూతురికి. వెంటనే జరిగే చరిత్ర ఏంటంటే, పెళ్లి కూతురు చూసిన వెంటనే ఇక పెళ్లి కొడుకి మనసు పడింది. వెంటనే పెళ్లి చేసుకుంటాను, నాకు ఇష్టమైంది అంటాడు. వచ్చిన ఆడవాళ్ళు ఊరుకుంటారా? ఇల్లు ఎన్ని గదులు ఉన్నాయి, అసలు ఈ ఇల్లు ఎప్పుడు కట్టారు, అసలు ఈ మిద్దె ఎంతకాలం అయింది, అదేంటి ఆ పగుళ్ళు ఏంటి అని ప్రతి గది చూస్తే ఇంటికి ఆ గదికి తాళం వేస్తుంటే పని మనిషి వచ్చింది. అమ్మాయి ఈ గదికి తాళం తెమ్మంటారండి? పని మనిషి ఇంట్లో తాళం తెమ్మంటారు, తే అంటే తాళం తీస్తే పాపం తల్లి ఇంట్లో ఏం చేస్తుంది? కన్నీళ్ళు విడుస్తూ, నా బిడ్డ వివాహం చేయండి అయ్యా, నేను నా చేతులతో చేయలేనయ్యా, నన్ను ఈ బాధ తొలగించయ్యా, ఈ విచారాన్ని తొలగించయ్యా అని కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేసుకుంటుంటే, ఎప్పుడైతే తలుపు తీశారో ఆ వెలుతురు, ఆ కాంతి, ఆ తలుపు తీసిన వెంటనే గదిలోకి వెళ్ళిన వెంటనే ఎవరు ఈ వెలుగు వచ్చింది నా గదిలోకి అని తిరిగి చూస్తే పెళ్లి చూపులకు వచ్చిన ఆడవాళ్ళు అంతా చూస్తారు. నువ్వు ఎవరమ్మా అంటే, మరి అబద్ధం చెప్పకూడదు కదా, నేను పెళ్లి కుమార్తె తల్లినండి అని చెప్పిన వెంటనే, అవునా, మరి ఏంటి నీకు నొసట బొట్టు లేదు, పువ్వులు పెట్టుకోలేదు, ఏ అలంకరణ లేదు, పైగా పెచ్చు కళ్ళు గుంటలు పట్టి ఏడుస్తున్నావు, ఏంటి సంగతి అంటే, నేను ప్రభువుని నమ్ముకున్నానండి అని చెప్పి. అంతే. ఒరే సుబ్బారావు లే మైసూరు పాకాలు కారం పొంది తిన్న చాలే లే ఇక అంతే అండి. వెంటనే పెళ్లి కొడుకు తీసుకుని 3 కార్లు వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. అంతే, పెళ్లి చెడిపోయింది. ఇక అన్నలంతా చండాలపుదానా, బుద్ధి లేదానా, గదిలో ఉండమంటే వసారిలో ఉండమంటే తాళం ఎత్తే నువ్వు ఎట్లాగొచ్చావు దగ్గరికి, పెళ్లి పీటల దాకా వచ్చిన పెళ్లి చూపులు చెడిపోయింది, నీ ఇష్టమొచ్చాడు సావు అని కూతుర్ని, తల్లిని, వాళ్ళ చెల్లిని బయటికి నెట్టేశారండి. ఇంకేం చేద్దండి? కూతుర్ని తీసుకుని మళ్ళీ ఆ పేటలోకి వెళ్ళి చిన్న గుడారంలో అద్దుకుంటుంది, వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉంది. విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆడుగు ఒక్కడే కొడుకండి, చాలా ఆస్తి. ఎవరో ఏంటని మాట్లాడరు? పెళ్ళి కొడుకు. ఆడు 4 ఇళ్ళకి వెళ్ళాడు పెళ్లి కూతురు చూడటానికి. ఇక
ఒక పెళ్లి కూతురు దగ్గరికి వెళ్తే ఆడికంటే పొట్టుది, ఇంకొక ఇంటికి వెళ్తే దానికి పళ్ళు 3 ఊడిపోయినాయి. 4 పెళ్లి కూతుర్లు సెట్ అవ్వట్లు, 4 ఊళ్ళకి వెళ్ళారు. ఇక 5ఓసారి అంటాడు పెళ్లి సంబంధం వెళ్తే అంటే బాత్రూంలోకి వెళ్ళిపోయి తాళం వేసేసుకుని లాక్ చేసి, ఇదిగా మొన్న 2 నెలల క్రితం చూసాం ఒక అమ్మాయిని, అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని చేస్తే నేను ఈ టాయిలెట్లోంచి బయటకు వస్తా, లేకపోతే గ్లేజర్లో చేయి పెడతా. అట్లాంటి పని చేయకురా బాబు, అట్లాంటి పని చేయొద్దురా, నీకు ఆ అమ్మాయిని చేస్తావురా అని. నువ్వు ఒక్కగానో కొడుకువి, ఇంత ఆస్తుంది, కోట్ల ఆస్తి, లేదా అట్లాంటి పని చేయొద్దని తలుపు మళ్ళీ వెళ్దామని చెప్పేసి, ప్రియులారా వెంటనే తలుపు తీస్తే మళ్ళీ 2 కార్లు వేసుకుని ఆ చిన్న గుడారంలో, చూడండి ఎంత గొప్ప దేవుడండి, ఆ చిన్న గుడారంలో నివాసం చేస్తున్న ఆ పెళ్లి కూతురు తల్లి ఇంటికి వచ్చి, అమ్మా నీకో దండం, నీ దేవుడికో దండం, నువ్వేం చేసావు మాకు తెలియదమ్మా, మా అబ్బాయి మీ అమ్మాయినే చేసుకుంటాడంట, పైసా కట్నం వద్దమ్మా, మేమే తిరుపతి కళ్యాణ మంటలో పెళ్లి చేస్తామని పెళ్లి కూతురు తీసిపోయి పెళ్లి చేశారండి. హల్లెలూయా. మన దేవుడు విచారములో కొట్టువేయనుగాక, దేవుడు ఆనందమును కలుగజేయునుగాక, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మన అంతరంగమందు విచారములు ఎచ్చగా నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చూపుచున్న గొప్ప ఆదరణ ద్వారా మనకు నెమ్మది, సంతోషం, ఆనందం కలుగునుగాక. అట్లాంటి ఆనంద ప్రవాహములో ఆయన ప్రజలమైన మనం వాగ్దానాన్ని చేతపట్టుకుని నడిపించబడుతున్నప్పుడు వాగ్దానాన్ని అక్షరాల మన జీవితాల్లో నెరవేర్చి నడిపిస్తాడు అనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలకు కనబడుతున్నాయి. ఆ తల్లికి ఒక్కడే కొడుకండి, ఒక్కడేనండి. ఆ నాయన అనే ఊర్లో ఆడ ఉన్నట్టుండి గుట్టుకుమన్నాడు. ఈ కూతురు లేరు, కొడుకు లేరు, భర్త ఎప్పుడు చచ్చిపోయాడు, విధవరాలు. రే నీకు పెళ్లి చేస్తే 4 పిల్లలు పుడితే రే వాళ్ళు ఆడిస్తా, నా శాస జీవితాన్ని గడుపుకోవాలనుకున్నాను రా రే అని ఏడుస్తుంటే ఇరిగింటోళ్ళు, పొరుగింటోళ్ళు, మేనత్త, అక్కయ్య, పిన్ని, బాబాయ్ అందరూ వచ్చి, అమ్మా ఊరుకో ఊరుకో, పోయినోడు ఎలాగ పోయాడు, ఇక ఆడు తిరిగినాడు, ఊరుకో 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 అని అందరూ అంటున్నా ఇవి ఇంకా ఏడుపు సౌండ్ ఎక్కువ పెడుతుంది. ఏడుస్తా విచారం విచారం, ఇంక విచారమే కదండి, ఉన్న ఒక్కగానో ఒకటి చచ్చిపోయాడు, ఎంతసేపు ఉంచుతారండి, పాడు కట్టారు, మోసుకుని వెళ్ళిపోతుంటే ఊళ్ళోంచి ఒక గుంపు వెళ్తుంది, సచ్చిన గుంపు. ఊరు వెలపల నుండి యేసయ్యతో గుంపు వస్తుంది. చాపట్ల కోటండి గట్టిగా ఆమేన్. యేసుతో పాటు ఒక సమూహం వస్తుంది. వీళ్ళిద్దరు కూడా పొలిమేరలో క్రాష్ అయ్యారు. అప్పుడు ఆ విధవరాలు ఏడుస్తున్న, విచారపడుతున్న, దుఃఖపడుతున్న, రోధిస్తున్న ఆ తల్లిని యేసయ్య చూశాడు. చూసిన వెంటనే ఏమన్నాడు, చాలామంది ఏడవద్దు అని చెప్పారు, అయితే వాళ్ళ మాటలు ఏమీ వినలేదు. ఆమె ఏడుస్తూనే ఉంది. అయితే యేసయ్య ఆ విధవరాలు విచారపడుతుంటే, ఏడుస్తూ ఉంటుంటే యేసయ్య అంటారు, అమ్మా ఏడవద్దు అన్నాడండి. ఒక్క మాట. నా యేసయ్య ఒక్క మాట మాట్లాడితే చాలండి. చప్పట్ల కొట్టడి గట్టిగా. హల్లెలూయా. లాజరు బయటికి రా, కమ్ హియర్. ఇంకేమన్నా మాట్లాడా? అప్పటికే 4 రోజులు 5 చచ్చిపోయి కుళ్ళిపోయాడు, పురుగులు పట్టి. ఒక్క మాట మాట్లాడితే సచ్చిన లాజరు బయటికి లేచి వచ్చాడు. చప్పట్ల కొట్టాడు గట్టిగా. హల్లెలూయా. అమ్మా ఏడవద్దు, నీ దుఃఖ దినములు సమాప్తమగునుగాక, నీ దుఃఖమునకు ప్రతిగా నేను సంతోషాన్ని కలుగజేయబోతున్నాను, ఆనందాన్ని కలుగజేయబోతున్నాను, నీ విచారమును, దుఃఖాన్ని, నీ తూర్పుని కొట్టివేయబోతున్నాను, నీ నోటి నిండా నవ్వు కలుగజేయబోతున్నాను. ఏడవద్దు అన్నవాడు ఏమండి మళ్ళా పట్నట్టు వెళ్ళిపోయినా? సహోదరులారా పాడిని దించండి. దించమని వెంటనే వాళ్ళు దించారు. ఏం చేస్తాడని చూస్తాడు. చిన్నవాడా లే అన్న వెంటనే సచ్చినోడు లేచి కూర్చున్నాడు. చప్పట్లో కొట్టాడు గట్టిగా. మోసుకుని వెళ్ళే వాళ్ళు పారిపోతున్నారు, వీళ్ళు లేచిపోడేటని. ఆ విధవరాలు యొక్క విచారమును ఆయన కొట్టివేశాడు. ఆమేన్.
ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేసి ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు నీతో నేను నీ మందిరములో నివాసము చేసిన చిరకాలము ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో హల్లెలూయా. ఆయన మనకు ఆనందాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఉన్నతమైన దీవెనల చేత నింపుతాడు. మన విచారమును కొట్టివేసి మనకు మన దేవుడు ఈ సంవత్సరం అంతా ఆనందాన్ని కలుగజేయబోతున్నాడు. ఇక రేపటి నుండి మీరు అనుభవించబోతున్నారు. వ్యాపారములో ఆనందం, వ్యవసాయములో ఆనందం, ఉద్యోగంలో ఆనందం. రేపే కొంతమంది పాస్టర్ గారు మాకు నోటిఫికేషన్ వచ్చింది, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పబోతున్నారు. చప్పట్లో కొట్టండి గట్టిగా. హల్లెలూయా. రేపటి దినమే కొంతమంది చెప్పబోతున్నారు, పాస్టర్ అన్న మా అబ్బాయికి మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు, ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాంటి ఊహకు మించిన కార్యాలు, గొప్ప కార్యాలు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పక్షాన చేయుటకు సామర్థ్యము కలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆ ఇంటి ఇల్లాలకి చాలా దినాల నుంచి సంతతి లేదండి. సంతానం లేక దుఃఖపడుతూ, విచారపడుతూ, బాధపడిపోతూ, కన్నీళ్లు విడుస్తూ, నింద అవమానాన్ని భరిస్తూ, బాధపడిపోతూ కొనసాగుతున్న హన్నా జీవితంలో ఒక రోజున భర్త అంటాడు, ఎల్కన్నా అన్నా ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు దుఃఖపడుతున్నావు? 10 మంది కుమారుల కంటే నేను నిన్ను ఎక్కువగా ప్రేమించట్లేదా అంటాడు ఎల్కన్నా తన భర్త. చెప్తావులే, వల్లిస్తావులే మాటలు బాగా నువ్వు. కొంతమంది భలే వల్లిస్తూ ఉంటారు, నూనె లేకుండా పప్పులు వండేస్తూ ఉంటారు. ఈ చిత్రం అలా మాటలు వింటుంటేనే తేనెలు ఒలుకుతున్నట్టు ఉంటాయి, తర్వాత గోతులు పడేస్తారు. ఇట్లాంటి మాటలు 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ ప్రేమించట్లేదా అన్నా? ఏంటి దుఃఖపడతాం, మనం ఎరుసలేం పండుగకు పోదాం ఏమండి అంటే పండుగకి వెళ్ళారు. పండుగకి వెళ్ళిన వాళ్ళు అన్న ఖర్జూర పండు తెస్తాడు, పీస్ మీట తెస్తాడు, అదిగో అదేంటది రంగుల రాట్నం ఎక్కించాడు, జైంట్ వీల్ ఎక్కించాడు. ఇన్ని చేస్తున్నా ఉసూరుమంట ఉంటుంది. ఈ అన్న విచారపడిపోతుంది. చివరికి అన్నీ విసిగిస్తూ ఉంటుంటే ప్రియులారా లేచి పరిగెత్తుతుంది. అమ్మో నా భార్య లేచింది, పరిగెత్తుతుంది. ఏ కంపం చెరువులో పడిపోతాం, అమ్మో నీళ్ళు లేని గోతులో పడిపోతాం, ఏ బావిలో దూకుతుందో, అమ్మో నా భార్య నాకు లేకుండా పోతుందని ఆమె పరిగెత్తుతుంటే ఈయన పరిగెత్తుతున్నాడు. ఆమె పరిగెత్తుతుంది, విచారపడుతూ దుఃఖపడుతూ, ఈయన పరిగెడతా ఉన్నాడు. పరిగెత్తుకుంటూ అన్న దేవుని మందిరంలోకి వెళ్ళిపోయింది. చప్పట్లో కొట్టండి గట్టిగా. ఆమేన్. దేవుని మందిరంలోకి వెళ్ళిపోయింది, సిలోలోని దేవుని మందిరాన్ని. అప్పుడు భర్త అనుకున్నాడు, నా భార్య చచ్చిపోవటానికి పరిగెత్తలేదు, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళింది. ఇక మనం యెరూషలేము పండుగ అంత చూసుకోవచ్చు. ఈమె ప్రార్థన ముగించేటప్పటికి మనం అంతా తిరిగి రావచ్చు. ఈ తీర్థయాత్ర అంతా తిరునాళ్ళ పండగలో అని ఆయన తిరుగుతూ ఉన్నాడు, ఏం పని ఏం చేసుకుంటుంది. అక్కడికి వెళ్ళి బహు దుఃఖాక్రాంతురాలై, బహు చింతపడుతూ, విచారపడుతూ, కన్నీళ్ళు విడుస్తూ, ప్రలాపిస్తూ, ఏడ్చుకుంటూ బాధపడిపోతుంది. అయ్యా ఒక్క మగబిడ్డనిస్తే, నాకు సంతానం కావాలని కాదయ్యా, నా నింద తొలగించయ్యా, నా నిట్టూర్పులు వినండి అయ్యా, నా దుఃఖ సాగరంలో ఉన్న నిన్ను, నా కన్నీళ్లను నాట్సిగా మార్చు తండ్రి అని
నా శ్రమలో నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా అని హన్న దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. అక్కడ కళ్ళు లేని ఒక పాస్టర్ గారు, ఆయన కళ్ళు లేవు, సరి కనపడవు. ఒకతా ఉంటుంటే ఏమవా ఏంటి సంగతి ఏంటి, ద్రాక్షరసం తీసుకున్నావా, మత్తురాలవయ్యావేంటి? అయ్యా నువ్వు అంటున్నట్టుగా నేను ద్రాక్షరసం తీసుకోలేదయ్యా, మద్యాన్ని సేవించలేదు, కానీ నాకున్న వేదన నాకున్న విచారాన్ని దేవుడికి విన్నవించుకున్నా అంటే అప్పుడు పాస్టర్ గారు అంటారు, అమ్మా నువ్వు ఏదైతే మనవి చేసుకున్నావో ఆ మనవిని ఆయన విన్నాడు, నీకు నువ్వు మనవి చేసుకున్న దానిని దయచేయునుగాక, సమాధానంగా వెళ్ళిపో, దుఃఖముఖరాలుగా ఉండొద్దు, సంతోషంగా రామాలోకి నీ ఇంటికి వెళ్ళిపో అన్నాడండి. ఇక దైవజనుడు చెప్పిన మాటను దేవుని మాటగా మనసులో పెట్టుకుని ముద్రించుకొని పిల్లరా పలుసార్లు స్మరించుకుంటూ నా కొడుకు పడతాడని రామాలోకి ఇంటికి వెళ్ళిపోయింది. ఓ ఇల్లు ఊడ్చేసింది, బట్టలు ఉతికేసింది, అబ్బా అన్నీ నవ్వారు ఉటకబెట్టింది, సాకల సోడ వేసి అన్నీ నీట్ అండ్ క్లీన్ చేసేస్తుంది, ఏపుళ్ళు ఇగుళ్ళు పులుసు, అబ్బా ఎలకన్నా చూస్తుంటే హుషారు చూస్తే ఏంటి సంగతే, ఇప్పుడు ఉసూరు మంట కూర్చునే దానివే, ఏంటి సంగతి హుషారు ఎక్కువైందంటే నీకు తెలీదా, నాకు కొడుకు పుట్టబోతున్నాడు, చప్పట్ల కొట్టండి గట్టిగా, నా దేవుడు నాకు నోటి నిండా నవ్వు కలగజేయబోతున్నాడు, నాకు ఆనందాన్ని కలగజేయబోతున్నాడు, నా దుఃఖ వస్త్రం తొలగించి సంతోష వస్త్రాన్ని ధరింపజేయబోతున్నాడు ఆయన అని కన్ఫర్మ్ చేసుకుని ఒప్పుకోలు కలిగింది తన యజమానితో చెప్తుంటే ఆ మంత్రాలకు సింతకాయలు రాలుతాయా ఏమండి అంటాడు ఈ ఎలకన్న. ఆమె నమ్ముకుందండి, ఈ నమ్ముకోలా. వాళ్ళకి 2 ఎకరాల పొలం ఉంది. ఆ 2 ఎకరాల పొలంలో బోరు వేసుకోవటానికి సిద్ధపడుతూ భార్య భర్తలు, ఆయన నమ్ముకోవాలా, ఈమె నమ్ముకుంది, చాలా భక్తి పొర్రాలు. ఆమె అంటది పాస్టర్ గారిని తీసుకొచ్చి బోరు వెళ్ళి వచ్చినప్పుడు ప్రార్థన చేయించుకుంటే కొబ్బరి నీళ్ళు లాంటి నీళ్లు పడతాయి. ఆమేన్. నోర్మై కొబ్బరి నీళ్ళు పడతాయి, బుద్ధి లేదన్నా చెండాలపుదన్నా నోర్మై అంటాడు. ఆయన నమ్మడు, మంత్రాలు చింతకాయలు రాదు నోర్మై అంటాడు. లేదయ్యా దేవుడు గొప్పవాడు, మన విశ్వాస పరిమాణమును బట్టి నా దేవుడు కార్యాలు చేస్తాడు, నువ్వు నమ్ము విశ్వసించు, కార్యము చూడబోతున్నావు. ఆమేన్. ఖచ్చితంగా కొబ్బరి నీళ్ళు లాంటి నీళ్ళు పడతాయని ఆమె చెప్తుంటే, ఆహా సరే బోరు వేసేటప్పుడు పాస్టర్ గారిని పిలువు, నేను కూడా దగ్గర ఉంటాను, నువ్వు చెప్పినట్లుగా బోర్ నీళ్ళు కొబ్బరి నీళ్ళు లాంటి నీళ్ళు వస్తాయి, చచ్చిపోతామా, నేను కూడా మందిరానికి వస్తానే, చెప్పట్లో కొట్టండి గట్టిగా. ఆమేన్ అని ఒక తీర్మానం, ఒక ప్రమాణం చేశాడు, వడంబడిక. ఇదిగో అట్లాంటి నీళ్లు పడలేదనుకో నువ్వు చేయవలసిన పని ఏంటి చెప్పనా, ఇక నువ్వు మందిరానికి వెళ్ళకూడదు, నేను తిరుపతికి పోతాను, నా కూడా రావాలి అంటాడు. ఇక సవాల్ చేసింది, ప్రమాణం చేసింది. ఒక వారం రోజుల తర్వాత బోర్వెల్లు వస్తారు. ఈ వారం రోజులు ఆ తల్లి ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది, పాస్టర్ గారికి తెలియపరిచింది, ఆయన ప్రార్థన చేస్తున్నాడు, సంఘమంతా ప్రార్థన చేస్తుంది. యజమాని దగ్గర ఈ సహోదరి అయ్యా విజయం పొందాలయ్యా, అక్కడ కొబ్బరి నీళ్ళంటే నీళ్లు పడాలని ప్రార్థన చేస్తూనే ఉన్నారండి. ఆ కవర్ వచ్చింది, ఈయన మోటార్ సైకిల్ మీద వెళ్ళి ఆ 2 ఎకరాల పొలంలో బోరు వేసేటప్పుడు ప్రార్థన చేసి, కొబ్బరి నూనె ప్రార్థన చేసి, ఏసు రక్తం కార్యం చేయనాయన, అద్భుతం చేయనాయన, సహోదరి యొక్క దుఃఖం విచారం కొట్టివేయి, ఆనందాన్ని కలుగు చేయి, యజమాని కూడా మందిరానికి రావాలి అని ప్రార్థన చేసుకుంటా ఉందండి. ఆయన ప్రార్థన చేశాడు, బోరు వేశారు అండి. 70-80 అడుగులకే నీళ్లు పడ్డాయి, 300 అడుగులు వేయించారు. విచిత్రమైన సంగతి ఏంటంటే ఆయన చూసి తాగుతున్నాడు. ఆగు అంటుంది. ఏంటి తాగుతున్నాను, కొబ్బరి నీళ్ళగా ఉన్నాయి, నువ్వు తాగకూడదయ్యో, సీసాలో పట్టు, పాస్టర్ ప్రార్థన చేసి తాగుతాడు, ఆయన చెప్పాక నువ్వు తాగిది కానీ, చప్పట్లో కొట్టండి గట్టిగా. ఆమేన్ అన్నట్టుగా నిజమా, సరే పట్టు సీసా పట్టు. సీసా తెచ్చారు పాస్టర్ గారి దగ్గరికి. పాస్టర్ గారు ప్రార్థన చేసి, యేసయ్యా మారా అనుభవాన్ని మధురంగా మార్చావు, నువ్వు ఎండిన ఎడారిని సెలయేరుగా మార్చుతావు, చెట్ల
మెట్లు లేని మెట్టల మీద ప్రవాహముగా నీళ్లు రప్పిస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఎండిన ఎడారిలో నీటి బొగ్గలు పుట్టిస్తావు. నువ్వు అద్భుతాలు చేస్తావు కదయ్యా, ఈ నీళ్లు కొబ్బరి బొండలాగా ఉండాలయ్యా అని చిన్న ప్రార్థన చేసి దైవజనుడు ప్రియులారా నోట్లు వేసాడండి. ఇక పంచదార కంటే తీపి, అమ్మా ఈ నీళ్లు తాగని ఆయన తాగిన తర్వాత ఆమె నోట్లో పోస్తే ఆమె ఇంకా నవ్వుతా హల్లెలూయా 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 అని హల్లెలూయా అని గాన ప్రతిగానాలు పాడుకుంటూ సంగీత నాదం చేస్తూ గంతులు వేస్తూ నాట్యం చేస్తూ, ఏమయ్యో సూర్యరావు గారు చూడు నా దేవుడు గొప్ప కార్యం చేశాడు, వచ్చే ఆదివారం నుంచి చర్చికి రాబోతున్నారు. రికాల రతల భాష బాల రిబా ఖాబాల బాల వెంటనే నీళ్లు తాగాడండి. కొబ్బరి నీళ్ళు పడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి. మన విచారములన్నీ కొట్టివేసి మన కన్నీళ్లను నాట్యంగా మార్చేవాడు. అన్న జీవితంలో తమ విచారములన్నీ కూడా కొట్టివేసి గొప్ప సంతోషాన్ని ఇచ్చినట్టుగా సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం మొదటి వాక్యాలు చదవండి. అక్కడ ఏం రాసిందో, మరియు అన్న ప్రార్థన చేసి ఎలాగంటుంది, నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. మొదటి అధ్యాయం 13-11 నుంచి మనం చదివితే అక్కడ ఏడుస్తుంది, అక్కడ దుఃఖపడుతుంది, అక్కడ విచారపడుతుంది. ఈ 2వ అధ్యాయం మొదట వచ్చిన చూస్తే నా హృదయము యెహోవా యందు సంతోషించుచు. కారణం ఏంటంటే ఆమె కోరినట్టుగా చక్కటి బాబును దేవుడు ఇచ్చాడు. ఆ కుమారుడికి ప్రియులారా సమూయేలు అనే పేరు పెట్టాడు. దేవాతి దేవుడు. నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, నా సహోదరిలారా, మీ సంతానం లేముని ఆయన కొట్టివేయబోతున్నాడు. మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చబోతున్నాడు. అనేకులు ఈ సంవత్సరం గర్భఫలాలు పొందుకుందురుగాక. నా దేవుడు విచారమును కొట్టివేసి దుఃఖమును కొట్టివేసి దుఃఖము నిట్టూర్పులు ఎత్తివేసి సంతోష ఆనందములు మా బిడ్డలు నడిపించునుగాక. ఆమేన్. మీ హృదయాలు హన్నావలే ఆనందించునుగాక, సంతోషించునుగాక. అట్లాంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు మన జీవితాల్లో ప్రభు చేస్తారు. విచారమును కొట్టివేసి నేను ఆనందాన్ని కలుగజేయబోతాను. అనేకుల విచారాలు బైబిల్లో మనం చూస్తూ ఉంటుంటే ఆయన కొట్టివేస్తూ వచ్చాడు. ఆ పాస్టర్ గారిని, దైవజనుడా ఆ పట్టణం ఘోరమైన దుర్గతిలో ఉందయ్యా, దుష్టత్వంతో మగ్గిపోతుందయ్యా, కాముకత్వంలో పొర్లాడుతుందయ్యా, ఆ పట్టణానికి వెళ్ళి దైవజనుడా నా మాటలు ప్రకటించు అని దేవుడు యోనాకు చెప్పాడు. చెప్తే యోనా ఏం చేశాడు, దేవుడు చెప్పిన స్థలానికి వెళ్లకుండా వాడకి కేవు టికెట్ కొనుక్కుని కేవు ఇచ్చి బైబిల్ రాయబడిన సంగతి. నినివే పట్టణానికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు, తర్షీషుకు వెళ్తున్నాడు. ఎప్పుడైతే చెప్పిన స్థలానికి వెళ్లకుండా ప్రియులారా మరొక ప్రాంతానికి ప్రయాణం చేస్తూ వచ్చాడో యోనా ఇక్కున వాడకి తుఫాను ప్రారంభమైంది. ఈరోజు ఎన్నో కుటుంబాల్లో అలజడులు, ఎన్నో కుటుంబాల్లో సుడిగాళ్ళు, ఎన్నో కుటుంబాల్లో సమస్యలు, ఎన్నో కుటుంబాల్లో రకరకాల విచారములు. అవి తీర్చబడేవి కావు. కోకొల్లలుగా విచారములు ఎచ్చుగా ఉంటున్నాయి, లెక్కలేనన్ని విచారాలు. నెమ్మది లేక, జీవితంలో సుఖం లేక, సంతోషానికి దూరమై, ఆనందానికి దూరమై వాళ్ళ జీవిత పయనంలో కొనసాగించుకుంటూ వస్తున్నారు. కారణం ఏంటంటే దేవుడు చెప్పినది నెరవేర్చలేకపోతున్నారు. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మనం చేసినట్లయితే ఆయన మన గిన్నె నిండి పొర్లునుగాక, మన నింద తొలగించబడునుగాక, మన కుటుంబంలో ఉన్న అవమానములు తొలగించబడునుగాక. మరియమ్మ చెప్తున్నది పరిచారకులారా,
ఆయనకంటూ ఒక సమయం వస్తుంది. యేసు ప్రభుల వారు ఒక అద్భుతం చేస్తాడు. ఈ పెళ్ళి యజమాని గోలైపోయాడు, ద్రాక్షరసం అయిపోయింది. ఆయన చెప్పింది చెయ్యండి రా బాబు, నేను మీకు జీతం ఇస్తా, ఆమేన్ అని చెప్తే, నువ్వు జీతం ఇస్తా అంటే ఎందుకు చేయమమ్మా, చేస్తామని యేసయ్య చెప్పింది వాళ్ళు చేశారండి. అక్కడ నీరు రసమైంది, ఒక అద్భుతం జరిగింది. అట్లాగే మనము యేసయ్య చెప్పింది చేస్తే మన విచారములన్నీ ఆయన కొట్టివేసి మనకు ఆనందమును కలుగజేయునుగాక, ఆమేన్. చెప్పినట్టుగా వెళ్ళకుండా ఇంకొక స్థలానికి వెళ్ళాడు. తుఫాను వచ్చేసింది. వాడు నాయకుడు అడుగు భాగానికి వెళ్తే యోనా గారు నిద్రపోతున్నాడు గుర్రపెట్టి. ఓయి నిద్రపోతా యోనా, లే లే, ఎవడెవరా నువ్వు అంటే, నేను ఎబ్రీయుణ్ణి, దేవుని యందు భయభక్తి కలిగిన వాడిని అంటాడు. సరే, వాడంతా ఉన్న వాళ్ళంతా మరణం తథ్యం, మనం గడిసి గట్టెక్కింది లేదు, అద్దరికి చేరేది లేదు. వాడ తెరసాప తెగిపోయింది, లంగర తెగిపోయింది, వాడ పగిలిపోయేటట్టుంది, వాడ బద్దలైపోయేటట్టుంది, తుఫాను ఎక్కువైపోతుంది, కెరటాలు వచ్చి నీళ్లు పడిపోతున్నాయి, మునుగుపోవడం సిద్ధంగా ఉంది. ఎట్లా నిద్రపోతున్నారు నువ్వా, లే పగిలే అంటే యోనా అంటాడు, నన్ను కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో పడే, సముద్రం నిమ్మలమైపోద్ది, ఆమేన్ అంటే యోనాను ఏం చేశారు, సముద్రంలో వేసేసారు. సముద్రంలో వేయక ముందే దేవుడు ఏం చేశాడు, ఒక మత్స్యానికి, ఒక తిమింగలానికి ఆజ్ఞ, చేప, నా భక్తుడు రాబోతున్నాడు, నువ్వు మింగు కానీ అరుపుకోవద్దు, బిగబట్టి ఒక 3 రోజులు అట్లాగే ఉండి నినివే పట్టణం నడుబొట్టుకి అని కక్కో అన్న వెంటనే యోనాని చేప నినివే నడుబడి తీసుకొని కక్కేసింది. తర్వాత 3 దినములంతా ప్రయాణం చేసి నినివే పట్టణం అంతా దేవుని మాట ప్రకటించాడు. ఉగ్రత రాబోతుంది, విపత్తు రాబోతుంది, మనసు మార్చుకోండి, కన్నీళ్ళు విడవండి, మీ పశ్చాత్తాపపు కన్నీళ్లు చూసిన దేవుడు మిమ్మల్ని, మీ మీదకి వస్తున్న కీడు నుంచి మిమ్మల్ని తప్పిస్తాడు. స్వార్థ ప్రకటించి యోనా అలసిపోయి ఎండ తీవ్రతకి సొమ్మసిల్లిపోతూ అక్కడుంటే దేవుడు ఏం చేశాడు, అని ఒక సొర చెట్టు మొలిపించాడు. ఆ సొర చెట్టు యోనాకేమిచ్చింది, నీడనిచ్చింది. ఆ నీడలో ప్రశాంత, అబ్బా ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా, నేను ఎండలో నీ సేవకుడిని, నేను అలసిపోతుంటే, అయ్యో విచారపడిపోతుంటే, బాధపడిపోతుంటే సొర చెట్టు మొలిపించి నాకు నీడనిచ్చావా, నీ ఇలాంటి గొప్ప దేవుడు మరొకడు లేడయ్యా అంటాడు. ఈ లోపల పట్టణంలో చూస్తే నినివే పట్టణస్తులందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళకు వచ్చిన దుర్గతి విషయమై, వాళ్ళకి వచ్చిన విచారాల విషయమై కన్నీళ్లు విడుస్తూ 3 days 3 దినాలు ఉపవసించి ప్రార్థన చేస్తూ వచ్చారు. ఎలా చేశారు, పశువులు కూడా గడ్డి వేయలే, రాస్తుంది బైబిల్లో. స్తన్యపానం చేసే పిల్లలకు కూడా పాలు పట్టించలా. నినివే పట్టణపు రాజు సైతము కూడా రాజ వస్త్రాలు తీసివేసి బూడిదలో కూర్చుని గోనెపట్ట కట్టుకుని కన్నీళ్ళు విడుస్తూ పశ్చాత్తాపడుతూ వాళ్ళ విచారం కొరకు వాళ్ళ దుఃఖపడుతూ ఏడుస్తూ కన్నీళ్ళు పెడుతూ విచారపడిపోతూ ఉండగా దైవ చిత్తానుసారమైన దుఃఖము వాళ్ళకు మంచి మనసు కలుగు చేస్తూ వచ్చింది కనుక ఆకాశమందున దేవుడు నినివే పట్టణస్థుల యొక్క కన్నీళ్ళు చూచాడు, ఆమేన్. వాళ్ళ విచారాలు చూచాడు, వాళ్ళ విచారాలను కొట్టివేసి నేను మీకు ఆనందాన్ని కలుగు చేస్తానని వాగ్దానం ఇస్తున్న దేవుడు నినివే పట్టణస్థులందరికీ కూడా చెయ్యి నిర్దేశించిన కీడును చేయకుండా దేవాతి దేవుడు ఏమయ్యాడండి, మానివేశాడు. కీడు నుంచి వాళ్ళు తప్పించబడ్డారు. ఇది చూసిన యోనా, నేను ముందే అనుకున్నానయ్యా, అందుకే నేను తర్షీసుకి వెళ్ళిపోయాను, నాకు తెలుసు నువ్వు కీడు చేయమని, నాకేం చెప్పావు, వాళ్ళు సావబోతున్నారా, వాళ్ళకు ఉగ్రత రాబోతుంది, వాళ్ళ మరణానికి ఆహుతైపోతాను చెప్పేలే అని చెప్పావా, నేను చెప్పాను 3 రోజులు తిరిగి, ఇప్పుడేం చేసావు, తప్పించావు, ఇప్పుడేం చేసావు, వాళ్ళకి ఆనందాన్ని కలుగు చేసావు అని ఫీల్ అయిపోతున్నాడు మనోడు. కొంతమంది ఫీల్ అయిపోవటం ఎక్కువ. ఎదిరింటి వాళ్ళు బాగా ఉంటారు, ఇంటి మీద ఇల్లు కట్టేసుకున్నారు,
ఇద్దరు పిల్లలకి పెళ్లి చేసేసారు. వ్యవసాయం చూస్తే ఏపుగా ఎదిగిపోతుంది, వ్యాపారం చూస్తే అభివృద్ధి పథకంలో ఉన్న ఇన్ని జరుగుతుంటే వీళ్ళు అంటారు ఎక్కడి నుంచి వచ్చి పడిపోతుందో. సరేండి, వారవలేని బుద్ధులు. అట్లాంటిది యోనాకు వచ్చి బాధపడిపోతూ ఉంటుంటే యోనాకి ఒక్క రోజులో సొరచెట్టు మొలిపించి నీడను కలిగజేసిన దేవుడు ఏమండి, యోనా సొరచెట్టుకి ఒక పురుగును రప్పించి ఏం చేశాడు? సొరచెట్టు ఆకులన్నీ ఒక్క దెబ్బకి ఎన్ని రోజుల నుంచి ఆకలేస్తుంది పాపం ఆ పురుగుకి ఎన్ని రోజుల నుంచి ఉపవాసం ఉందో మనకు తెలియదండి. నిన్నవే పట్టణంలో అందరూ ఉపవాసం కదా, ఇది కూడా ఉపవాసం ఉండదు. ఈ పురుగు దేవుడు ఆజ్ఞాపించాడే, దెబ్బకి తినేసింది ఆ ఆకులన్నీ. తెల్లవాడికి ఏమొచ్చింది? ఎండ వచ్చేసింది. ఈ ఎండ తట్టుకోలేక యోనా, బైబిల్ రాస్తుంది, విచారపడిపోతున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఒక్క రోజులోనే మొలకెత్తి ఆకులేసి నీకు నీడనిచ్చి మళ్ళీ ఒక దినమే పురుగు వచ్చి తినేసి నీకు ఎండ వస్తే నువ్వు ఒక్క దినానికి ఎంత విచారపడుతున్నావు? 120,000 మంది కంటే ఎక్కువగా ఉన్న ఈ నినివే పట్టణస్థుల విషయమై నాకు విచారం ఉండదా? ఎందుకు నువ్వు విచారపడుతున్నావు? నేనెవరినో తెలుసా? విచారమును కొట్టివేసి ఆనందాన్ని ఇచ్చే దేవుడిని. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. మీ దుఃఖ దినములు సమాప్తమగునుగాక. మీ దుఃఖానికి ప్రతిగా ఆయన సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. నిశ్చయముగా ఈ నెలలోనే మనం అనుభవించబోతున్నాం. దేవుడు సెలవిచ్చిన ఏ మాట నిరర్థకము కాదు. ఆకాశము, భూమి, పంచభూతములు, నీరు, గాలి, వాయువు, అగ్ని అన్ని లయమైపోతాయి. ఇదిగో నా బిడ్డలారా, నా మాటలు గతించవు, నా వాగ్దానం నిరర్థకము కాదు. అక్షరాల విచారములన్నీ కొట్టివేసి నినివే పట్టణస్థులకు రాబోతున్న దుర్గతి నుంచి, ఉగ్రత నుంచి తప్పించిన దేవుడు ఈ ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో ఉన్న వైరస్ నుంచి మనల్ని తప్పించబోతున్నాడు, విడిపించబోతున్నాడు, ఆనందాన్ని కలుగజేయబోతున్నాడు, మన అంగలార్పు నాట్యంగా మార్చబోతున్నాడు, మన కన్నీటి నాట్యంగా మార్చబోతున్నాడు. మన విచారములు కొట్టివేసి మన నోటి నిండా నవ్వు కలుగజేసి ఆనంద ప్రవాహములో ముంచబోతున్నాడు. హల్లెలూయా. ఆయన మన జుట్టు పట్టుకుని ఏమంటే ఎక్కడ ఉంచుతాడు? ఎక్కడ? ఉప్పు సముద్రంలో, ఎర్ర సముద్రం కాదు, ఆనంద ప్రవాహంలో ముంచుతాడంతే. మనం మూలగపడి, తేలబడి, ముంచబడి, తేలబడి సంతోషిస్తూ ఉంటాం. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో చేసి చూపిస్తాడు ఆయన. మరొక మాట కూడా బైబిల్లో చదువుతుంటే యెషయా గ్రంథంలో 35వ అధ్యాయం 9వ వాక్యం మనం చదివితే చక్కగా రాయబడింది. అక్కడ సింహాసనం కాదు, సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఆ మార్గంలోకి ఎక్కి రావు, అవి అక్కడ మచ్చుకైనా కనబడవు. అదిగో విమోచించబడిన వారే ఆ రాజమార్గంలో నడుస్తారు, ఆ పరిశుద్ధమైన మార్గంలో నడుచుకుంటారు. యెహోవా దేవుడు లేక మన ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తము చేత కడగబడి విమోచన క్రయధనం ఆయన చెల్లించి మనల్ని కొనుక్కున్నాడు కనుక విమోచించబడిన వారు పాటలు పాడుకుంటూ తిరిగి సియోనుకు వచ్చెదరుగాక. ఆమేన్. 132 13 14 చదవండి కీర్తన. 132 13 14 విమోచన గీతములు పాడుకుంటూ తిరిగి వాళ్ళు సియోనుకు వచ్చెదరు. యెహోవా సియోను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా సియోనును కోరుకుని ఉన్నాడు. ఇదే నేను కోరిన స్థానము, అది నిత్యము, సియోను నాకు నిత్యము విశ్రాంతి స్థానముగా ఉండును. ఇక్కడనే నేను నివసిస్తాను, దాని ఆహారమును నిండాలుగా దీవించదునుగాక. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేని ఆహారమును? దేవుడు సియోన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. ఆయన కోరిన స్థానం
అదే, అక్కడే ఆయన నివసిస్తాడు. దాని ఆహారాన్ని ఏం చేస్తాడు? నిండాలుగా జీవిస్తాడు. విమోచించబడిన ప్రజలు పాటలు పాడుకుంటూ తిరిగి ఏమండి సియోనికి వెళ్తారు. దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోవునుగాక, వారి తలల మీద నిత్య ఆనంద సంతోష గానములు ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సంతోష గానాలు, విషాదాలు కొట్టివేయబడతాయి, దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోతాయి. కారణం ఏంటంటే ఆయన సియోను కోరుకుని ఉన్నాడు. ఆయన మనల్ని కోరుకుని ఉన్నాడు, మనలో నివసించబోతున్నాడు. ఎవరి జీవితాల్లో, ఎవరి గుండెల్లో, ఎవరి ఎదలోతుల్లో ప్రియులారా యేసయ్య స్తుతుల సింహాసనాసీనుడై నివసించాలని తృష్ణతో, దాహముతో, వాంఛతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరు హృదయాలు పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థమైన మార్గాల్లో నడిపించబడుతూ దేవుని ద్వారా ఆశీర్వదించబడాలని ఆసక్తిపరులై కొనసాగుతూ ముందుకు వెళుతున్నారో ఆయన అక్కడే నివసిస్తాడు. ఆమేన్. నివసించిన ఆయన ఏం చేస్తాడు? మన ఆహారమును, పానమును, మన పాడిని, మన పంటను, మన వ్యవసాయాన్ని, మన ఉద్యోగాన్ని, మన వ్యాపారాన్ని, మన చేతి పనిని ఏం చేస్తాడు? నిండారులుగా, అంచులు మట్టుకు దిగజారేటట్టుగా. హల్లెలూయా. అహరోను గడ్డ మీద నుంచి కారి అంగీలు అంచు వరకు దిగజారినట్టుగా ఆయన హెర్మోను మంచును మన మీద కుమ్మరించి ఆశీర్వాదపు వనరుల చేత రిబాల రషబాల బల కలబాల ఆశీర్వదించబోతున్నాడు, అభివృద్ధి పరచబోతున్నాడు, నీ విచారంలో కొట్టివేయబోతున్నాడు, నీ నోటి నిండా నవ్వు కలుగజేయబోతున్నాడు, నీకు ఆనందాన్ని కలుగజేయబోతున్నాడు. సియోనుకు తిరిగి రాబోతున్నారు మీరు. దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోవునుగాక, నిత్య ఆనంద సంతోషములతో మీరందరూ తొలతూగుదురుగాక, సుఖ సౌఖ్య సౌభాగ్యాలతో తొలతూగుదురుగాక, నెమ్మది దయచేయునుగాక, ఆరోగ్యం కలుగజేయునుగాక, విచారంలో కొట్టివేయబడుగాక, మీకు ఆనందాన్ని ఆయన కలుగజేయునుగాక. అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. దయగలిగిన దేవానికి అత్తలు స్తోత్రమునైనా 2020 సంవత్సరం అంతా ముగించుకోటకు తండ్రి మీరు కృప చూపున విధానం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయినా 2021 సంవత్సరంలో నవనూతనంగా అడుగుపెట్టుటకు తండ్రి మీరు చూపున్న కృప కొరకే నీకు స్తోత్రమునైనా. నువ్వు చూపున అపారమైన ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నేను ఇంతవరకు ప్రారంభించి ముగించేంత వరకు ఆశీర్వాదకరంగాను దీవెనికరంగా మహిమార్థంగా మీరు మళ్ళొచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. నేను చేరుకూడి వచ్చిన ప్రజలతో ప్రభా ఈ దినాన మీరు మీ దాసుని నిలబెట్టుకుని ఈ నూతన సంవత్సరంలో నూతనంగా మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రమునైనా. మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ విచారమును కొట్టివేసి నీకు ఆనందమును కలుగుచేయండి. కబాల షబాబా రిబాబా బాబా బాబా బాల షబాబాల తురారా బాల తురా రిబాబా బాల షమందర రబాల తురారా బాల షబాల. ఇదిగో ఇదిగో ఇది మొదలుకొని నీ విచారములు కొట్టివేయబడుచున్నాడు. రబాబా బాబా బాల షబాబా రిబాబా బాబా 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 బాల షబాబా బాల తురాల తురాల కబాల తండ్రి నీకు స్తోత్రమునైనా. ఇదిగో దినమున తండ్రి మీ దాసును మీరు నిలబెట్టుకున్నారు. నీ సులువు చాటును మరుగుపరుచుకొని మీ దాసుని ముఖంత్రములో నుంచి మీరు మాట్లాడిన ప్రతి మాటని బడి నీకు స్తోత్రమయ్యా. మీ మాటని బడి నీకు స్తోత్రము తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. ఇచ్చేమగా తండ్రి మాకిచ్చిన ఈ వాగ్దానము అక్షరాలుగా 2021 సంవత్సరము నెరవేర్చబడునుగాక, నెరవేర్చబడునుగాక. మా సంఘాలకి నెరవేర్చబడునుగాక, మా సేవకులకి నెరవేర్చబడునుగాక, మా విశ్వాసులకి నెరవేర్చబడునుగాక. ఇది మొదలుకొని ప్రతి వారి కుటుంబంలో విచారములన్నిటినీ కొట్టివేయమని అడుగుచున్నాము తండ్రి. మీరు కొట్టివేసి ఆనందాలతో ఉత్సాహాలతో మీరు ఊరవగిస్తూ ఉన్నందుకే నీకు స్తోత్రాలు. చక్కటి విషయాలు మాట్లాడుతూ వచ్చారు ప్రభా.
అవును తండ్రి, మొర్దెకై జీవితములు యూదులందరికీ సంతోషాన్ని కలుగజేసావు తండ్రి. వారి తండ్రి వారి యొక్క విచారములన్నిటినీ తొలగించినందుకు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. అలాగే అన్న జీవితంలో విచారమును కొట్టివేసిన దేవుడు తండ్రి, మా పితరుల జీవితాల్లో చేస్తున్న ప్రతి విచారాన్ని అంతటి కొట్టివేసి వారి జీవితాల్లో కార్యాలు ప్రారంభించునుగా ఈ దినమున నుండి ప్రభా నీ బిడ్డల యొక్క బ్రతుకులలో కార్యాలు జరుగునుగాక, కార్యాలు జరుగునుగాక, సూచక్రియలు జరుగునుగాక, మేలులు జరుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక. నిత్య ఆనందం వారి తలల మీద ఉండునుగాక, నిత్య ఆనందం వారి తలల మీద ఉండునుగాక, వారి ఉద్యోగాల మీద ఉండునుగాక, వారి వ్యాపారాల మీద ఉండునుగాక, వారి చేతి పనుల మీద ఉండునుగాక, ప్రతి దాని మీద ఉండునుగాక. మీరు అలా దయచేసి నడిపించండి ప్రభా. నీకు స్తోత్రాలు. అన్ని విషయాల్లో మీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. కూడి చేరి వచ్చిన ప్రతి బిడ్డతో తృప్తికరంగా మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఎవరైతే ఏ బాధతో, ఏ సమస్యతో, ఏ అక్కరతో అరుగుపెట్టారో వారి జీవితాలలో ఇదిగో ఈ సమయంలో మీ కార్యాలు ప్రారంభించునుగాక, మీ కార్యాలు ప్రారంభించునుగాక. అందరూ చప్పాలు కొడుతూ ప్రభువును మహిమపరచండి. తండ్రి మీరు సహాయం చేస్తూ ఉన్నాను, అందుకొరకే నీకు స్తోత్రాలు తండ్రి. నైనా తిరిగి సంతోషంతో ఆనందంతో తిరిగి వెళ్తుండగా వారితో మీరు వెళ్ళునుగాక, వారితో మీరు వెళ్ళునుగాక, వారితో ఉండనుగాక, వారి కుటుంబాల మీద ఉండనుగాక, వారి సర్వ ప్రయత్నాల మీద మీ సన్నిధి ఉండునుగాక. తండ్రి నీకు స్తోత్రం. ఆ దిశగా నడిపించండి, సహాయం చేయండి. ఈ 2021 సంవత్సరం అంతయు సేవా పరిచర్యను ఆశీర్వదించండి ప్రభా, దీవించండి ప్రభా. నీకు స్తోత్రాలు. సేవకులందరినీ మీరు బలపరిచి ఘనమైన పాత్రలు మీరు వాడుకున్నాడుగాక, ఘనమైన పాత్రలకు మీరు వాడుకున్న ప్రభా. నీకు స్తోత్రాలు. నీ సేవ విస్తరింపబడేట్లుగా దయచండి, సంఘాలు అభివృద్ధి పరచబడేట్లుగా, విస్తరించబడేట్లుగా దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మీ దాసులు మీరు నిలబెట్టి మీరు వాడుకున్నారు. ఇంకా మీ దాసులకి మంచి ఆరోగ్యమును, కృపను, శక్తిని, బలమనిచ్చి అనేక జాతుల వారికి, తెగల వారికి తండ్రి కానీ మీరు నియమించి బహుగా మీరు వాడుకోండి. ఈ సంవత్సరం అంతా ప్రభా ఎటువంటి బలహీనతలు ధరించకుండా బలవంతుడిగా మీరు తోడేయండి. మీ దాసుని వాడుకోమని అడుగుచున్నాను ప్రభు. నీకు స్తోత్రాలు. క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, దీవెన కలిగి అడుగు పెడుతున్న ప్రాంతాలన్నీ కదిలించబడినట్లుగా మీరు సహాయం చేయండి. ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత పరిచయని, బ్రాంచ్ పరిచయను మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభు. నీకు స్తోత్రాలు. ఇది మొదలుకొని ప్రభా బిడ్డల యొక్క జీవితాలు కార్యాలు చేస్తూ మా దేశం మీద, మా ప్రాంతాల మీద, మా గ్రామాల మీద, మా మండలాల మీద, మా జిల్లాల మీద ప్రతి వైరస్సును నిర్మూలపరిచి సంతోషంతో, ఆనందంతో మీరు నింపుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు నీ సన్నిధిలో ఆనందించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ ఘననామానికి మహిమ కలిగేట్లుగా, నీ రాకడకు మేమందరము సిద్ధపడేట్లుగా సహాయం చేసి నడిపించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము, సన్నిధి, సముఖము కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును ప్రభు మన విచారములన్నీ కొట్టివేసి మనకు ఆనందము కలుగు చేయ నిమిత్తమై ఈ సంవత్సరం అంతా ఆయన వాగ్దానం మన పట్ల నెరవేర్చుకుంటూ ఆయన కృప మనకు సదాకాలము తోడై ఉంచి ఆశీర్వదించి అనేక మేలుల చేత, ఉపకారముల చేత మనల్ని, మన కుటుంబాలను తృప్తిపరచునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి.